This conference will now be recorded. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో మనం ఈ రోజు సెషన్ లో వచ్చి మైగ్రేషన్ యొక్క నిన్న మైగ్రేషన్ ఏం జరిగిందంటే లాస్ట్ లో ఒక ఎర్రర్ వచ్చిందండి. వెరీ గుడ్ ఎర్రర్ యాక్చువల్ గా. అది ఏం జరిగిందంటే మీకు ఉందో తీసి వెళ్ళిపోయిందో తెలియదు. బట్ లెట్ మీ 1 minute. షట్ డౌన్ చేద్దాం పవర్ షెల్. ఓకే, ఇక్కడికి వచ్చి మైగ్రేషన్ లోపలికి వెళ్దాం. ఇక్కడికి వస్తే ఓకే, నేను యాక్చువల్ రిప్లికేషన్ జాబ్స్కి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ ఈ మైగ్రేషన్ టెస్టింగ్ లో అంతా అయిపోయిందండి. లాస్ట్ లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయిందో కూడా నాకు తెలుసు అనమాట. నేనేందంటే మీకు VMware లో మీకు OVA ఫైల్ అంటారండి. యాక్చువల్ గా మనం డిప్లాయ్ చేశాను చూసారా, మైగ్రేట్ అప్లయన్స్ అన్ని కూడా OVA. అలాంటి ఫైల్ తో నేను లైనక్స్ ఇన్స్టాల్ చేశాను అనమాట. అందువల్ల ఏమైందంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇది ఫెయిల్ అయిపోయింది యాక్చువల్ గా. ఓకే, నార్మల్ గా మామూలుగా అయితే సక్సెస్ అయిపోయి మీకు ఏఎంఐ ఐడి కూడా క్రియేట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసేది అనమాట. యాక్చువల్గా మల్టిపుల్ డిఫరెంట్ గ్రబ్ మెనూ ఫైన్ దీన్ని చెక్ చేసినప్పుడు ఏమైపోయిందంటే నేను డైరెక్ట్గా సర్వర్ క్రియేట్ చేస్తుంటే బాగా సక్సెస్ఫుల్ అయ్యేది అనమాట. OVA ఫైల్ చేయడం వల్ల ఫెయిల్యూర్ అయింది. బట్ చివరి దాకా వెళ్ళిందండి. చివరి దాకా వెళ్ళి మీకు లాస్ట్ లో ఫెయిల్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ కిందకు వచ్చి డిస్అసోసియేట్ చేసేయచ్చు మీరు. అంటే మీ పని అయిపోయినాక డిసోసియేట్ చేశారంటే ఆటోమేటిక్ మైగ్రేషన్ అంతా అయిపోయినాక మీకు ఇక దీంతో పని ఉండదు అనమాట. ఆ క్రియేట్ అయిపోయిన ఏఎంఐ ద్వారా మీకు కొత్త మెషిన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో మీకు మైగ్రేషన్ అనేది చాలా ఈజీ అండి. కానీ దాని అసెస్మెంట్, దాని డిస్కవరీ తలకాయ నొప్పి యాక్చువల్ గా. అన్ని కరెక్ట్ గా వచ్చిందా లేదా, డేటా ఎలా మూవ్ అవుతుంది, SMS లో సపోర్ట్ చేయనింది, థర్డ్ పార్టీ టూల్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సరే. ఈ రోజు సెషన్ లో మనం ఏం చేస్తామంటే మనం చేయాల్సింది ఏంటంటే మనకి డేటాబేస్ మైగ్రేషన్ అండి. డేటాబేస్ ని చాలా విధాలుగా మైగ్రేట్ చేయొచ్చండి. అయితే మన ప్లాన్ ఏంటంటే ఈ మైగ్రేషన్ సర్వీస్ లో డేటాబేస్ మైగ్రేషన్ వాడుకోవడం మనం ప్లాన్ చేస్తాం. ఇక్కడ మీరు చూసారనుకోండి డేటాబేస్ మైగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేసుకొని మనం చేయాలన్నమాట. ఎండ్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. సోర్స్ ఎండ్ పాయింట్ ఏంటి, టార్గెట్ ఎండ్ పాయింట్ ఏందని చెప్పి ఇది మనం ఈ రోజు చేస్తాం. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్ గా ఫస్ట్ మనకి ఫస్ట్ వచ్చి మనకి ఒక మనం ఏ విధంగా చేస్తామంటే రిప్లికేషన్ ఇన్స్టెన్స్ కి డేటాబేస్ సర్వర్ మేనేజ్మెంట్, సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ కి డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ కి ఒక వ్యత్యాసం ఉందండి. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది వచ్చి మన ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్ గా. సో నేను ఏమంటాను ఇక్కడికి వచ్చి మీకు AWS_, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటానండి. ఇది వచ్చి మీకు యాక్చువల్ గా వచ్చి ఆన్ ప్రెమ్ అంటారు. నా సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ లో మనం ఏం చేసాము, ఇక్కడ వచ్చి మనకి ఓకే, ఇది మనకు వచ్చి ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ అనుకోండి. ఇమాజిన్ ఇది ఒక VMware ఎన్వైరన్మెంట్ అనుకోండి. ఇది ఒక VMware ఎన్వైరన్మెంట్. దీని లోపల మనం ఏం చేస్తామంటే ఇమాజిన్ మీ దగ్గర ఇలా ఉన్నాయి. సో నేను ఏమంటానంటే బేసిక్ ఇది ఒక డేటాబేస్ సర్వర్ అనుకోండి. ఇది ఒక అప్లికేషన్ సర్వర్, ఒక డేటాబేస్ సర్వర్ అనుకోండి. యాప్ ఇది ఒక అప్లికేషన్ సర్వర్ వచ్చి దీన్ని ఏమంటారు ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే డేటాబేస్ సర్వర్. ఓకే, మీకు రెండు ఉంటాయి అనమాట. యాప్ సర్వర్ ఇలా రెండు ఉంటాయి అనమాట యాక్చువల్ గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ ఏం చేసాం, ఇక్కడ ఇక్కడ లోకల్ గా మనం SMS సర్వర్ చేసాం యాక్చువల్ గా. ఇక్కడ వచ్చి నేను లోకల్ గా AWS SMS అప్లయన్స్ అనేది చేసి AWS SMS అప్లయన్స్ అని చెప్పి, సో ఈ అప్లయన్స్ వల్ల ఏం చేసాము, ఇది వచ్చి ఈ అప్లయన్స్ మనకి మన VMware ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అయ్యి, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే vCenter ఎన్వైరన్మెంట్ కనెక్ట్ అయ్యి తీసుకొచ్చి మనకి డేటా వచ్చి ఇక్కడ AMI గా క్రియేట్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వర్ మైగ్రేషన్ లో ఏం జరుగుతుందంటే మీకు AMI గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ AMI నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు.
వేరాజ్ మనకి డేటాబేస్ మైగ్రేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మీరు కావాలనుకుంటే ఆర్డిఎస్ కి పెట్టుకోవచ్చు, సర్వర్ పెట్టుకోవచ్చు. నేను ఈ సెషన్లో ఏం చెప్తానంటే, ఇమాజిన్ మన దగ్గర ఆల్రెడీ ఒక ఆర్డిఎస్ ఉందనుకోండి, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో నేను ఏమంటాను, ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్, అది కూడా MySQL అన్నాను అనుకోండి. MySQL తీసుకొని నేను ఏం చేస్తాను, దాని లోపల మనం మన ఇది వాడాను చూసారా, మనం మూవీస్ డేటాబేస్ అది పెడతాం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇక్కడే మనం డిఎంఎస్ పెడతాం యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీసెస్ అప్లయన్స్ అంటాం. ఓకే, ఇది ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మీకు మీ డేటాబేస్ సర్వర్ కి ఇక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయ్యి సో వెనక్కి తీసుకెళ్లి ఆర్డిఎస్ లో సేవ్ చేస్తుంది. సో ఇదండి. సో మీకు సర్వర్ మైగ్రేషన్ అప్లయన్స్ వచ్చి మీకు వచ్చి మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉంటే, వేరే డిఎంఎస్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. అయితే మీరు ఏంటంటే మీకు ఈ ఈ లైన్ వచ్చి మీరు ఏం చేయొచ్చు యాక్చువల్ గా, ఈ లైన్ వచ్చి విపిఎన్ ఎక్స్ట్రా మీకు డైరెక్ట్ కనెక్ట్ ఇది తీసుకోవాలన్నమాట. యాక్చువల్ గా డైరెక్ట్ కనెక్ట్ కానీ దీన్ని ఏమంటాము, విపిఎన్ ఆర్ డైరెక్ట్ కనెక్ట్ అంటాం అనమాట. అవసరం లేదు అయినా కూడా విపిఎన్ ఆర్ డైరెక్ట్ కనెక్ట్ ఆర్ ఇంటర్నెట్ అన్నమాట. ఏదైనా కూడా దేని మీదైనా పోతుంది మీకు ట్రాఫిక్. మీకు ఏది నార్మల్ గా సెక్యూరిటీ ఉండాలి కాబట్టి విపిఎన్ అయినా డీసీ వాడతారు, డైరెక్ట్ కనెక్ట్ వాడతారు. సేమ్ పైన కూడా అప్లయన్స్ కూడా అండి. సరే, ఇది మనం అచీవ్ చేయాలా. సో దానికోసం స్టెప్ 1 ఏంటంటే ఆర్డిఎస్ ఇన్స్టాల్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ ఎండ్కి వచ్చి ఫస్ట్ ఆర్డిఎస్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మన కిందకి వచ్చాం అనుకోండి, ఆర్డిఎస్ ఉంటుంది, ఆర్డిఎస్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి అయినా నేను మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఇచ్చానండి. జస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ వెరిఫై ద డాక్యుమెంట్ ఫస్ట్. మీరు కిందకు వస్తే డిఎంఎస్ అనే ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఉంటాను. యా, ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆర్డిఎస్ యాస్ టార్గెట్ యూజ్ వర్షన్ 5.6.34 అండ్ T2 స్మాల్ అంటే ముందే పెట్టినా అనమాట, మీకు ఇబ్బంది రాకుండా. యూజ్ అమెజాన్ లైనెక్స్ ఇమేజ్ ఓన్లీ, డోంట్ యూజ్ ఉబుంటు. ఓకే ఓకే రైట్. సో ఫస్ట్ ఏంది 5.6.34 కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ డేటాబేస్. T2 స్మాల్ ఎందుకు చెప్పుంటానంటే మనకి తొందరగా అప్లై అవడానికి. స్టాండర్డ్ క్రియేటివ్, ఇక్కడ వచ్చి MySQL. సో కిందకు వచ్చి 5.6.32. అదేం లేదండి, ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు కానీ వర్కబుల్ మీకు ఇవ్వాలి కదా, అందుకని 5.6. మీరు ఇక్కడ చూసింటే 5.6.34 ఉంది. 3.4 లేండి, సారీ మై బ్యాడ్, 3.4 ఇది సెలెక్ట్ చేస్తాను. కిందకు వచ్చి సో ప్రొడక్షన్ బేసిక్, ఓకే ఫైన్. సో డేటాబేస్ ఇన్స్టెన్స్ క్రెడెన్షియల్స్, ఇక్కడికి వచ్చి నేను బస్టబుల్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకొని T2 స్మాల్ ఇస్తాను. ఓకే ఫైన్. IO1 ఇస్ ఫైన్. కిందకు వచ్చి క్రియేట్ స్టాండ్ బై అవసరం లేదు, నాకు స్టాండ్ బై అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మనం గ్రీన్ విపిసి ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్ గా అది సెక్యూరిటీ గ్రూప్, పబ్లిక్ ఎస్ ఇస్తాను. బేసిక్ అవసరం లేదండి, మనకి విపిసి లోపల కనెక్ట్ అవుతున్నప్పుడు మన రిప్లికేషన్ ఇన్స్టెన్స్ కి అవసరం లేదు. బట్ మనం కనెక్ట్ కావాలి కదా, రిప్లికేషన్స్ అవసరం లేదు, బట్ మనం కనెక్ట్ అయ్యి మీకు వెరిఫై చేయాలి, దానికోసం ఇస్తాను అనమాట. సో తర్వాత వచ్చి యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇది సెలెక్ట్ చేసి కిందకు వచ్చి డిఫాల్ట్ తీసేస్తాను. అవైలబిలిటీ జోన్ లెట్స్ గివ్ 1A అంటాను. ఇదేంటి యాక్చువల్ డేటాబేస్ ఆథెంటికేషన్, పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఈస్ ఫైన్. ఇది కొత్తగా ఉంది యాక్చువల్, ఇంతకుముందు IAM ఆథెంటికేషన్ ఉండేది కాదు. ఓకే. సో అడిషనల్ కాన్ఫిగరేషన్ మీరు చూసుకుంటే ఇనిషియల్ డేటాబేస్ నేమ్ నేను ఏమంటాను, సింపుల్ గా TestDB అంటాను. ఆటోమేటిక్ బ్యాకప్ ఏం మనకేం అవసరం లేదు. సో ఎన్క్రిప్షన్ కూడా అవసరం లేదు. సో మానిటరింగ్ ఇట్లా ఇస్తాను. డిలీట్ ప్రొడక్షన్ తీస్తాం మళ్ళీ. ఓకే. సో క్రియేట్ డేటాబేస్ అంటానండి. సో ఈ డేటాబేస్ క్రియేట్ అవుతుంటుంది.
సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను అమెజాన్ లైనక్స్ 1 వాడి దాని లోపల మనం ఏం చేస్తామంటే MySQL ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఎందుకు లాగౌట్ చేసిందా ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ అప్పుడే వస్తుంటాయి. లేదులేండి. సో అమెజాన్ లైనక్స్ 1 తీసుకుంటాను. T2 మైక్రో ఈస్ ఫైన్ యాక్చువల్గా పనిచేస్తుంది. ఎందుకని మంచి T2 స్మాల్ తీసుకుందాం. సో నెక్స్ట్ వస్తాను. ఏ సబ్నెట్లో పెట్టుకోండి, నేను దగ్గర ఉంటేనే ఏ సబ్నెట్ 1 చూస్ చేసుకుంటాను. సో కిందకు వచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, దీని పేరు ఏమి ఇస్తాను నేమ్ అని చెప్పి. అంటే మీరు యాక్చువల్గా అయితే నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తానండి. రియల్ టైంలో ఏంటంటే ఈ సర్వర్ వచ్చి మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆన్ ప్రెమ్ MySQL అంటాను. జస్ట్ మీరు అజ్యూమ్ చేసుకోవాల్సింది ఈ సర్వర్ వచ్చి మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉందనుకోండి యాక్చువల్గా. ఓకే, ఇక్కడికి వచ్చి రివ్యూ అండ్ లాంచ్. సో కాకపోతే ఒకటండి, మీరు ఒక AWS ఆర్ డెవాప్స్ అడ్మిన్ గా మీరు ఇవన్నీ మైగ్రేట్ చేసేటప్పుడు మీరు డేటాబేస్ వాళ్ళతో కొలాబరేట్ అయి చేయాలండి. అంతేగాని ఇమీడియట్ గా చేసి ఎందుకు ఎనీవే మీరు చేయలేరు, ఎందుకంటే డేటాబేస్ యాక్సెస్ మీకు ఉండదు కాబట్టి. వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఒక రీడ్ ఓన్లీ యాక్సెస్ అథెంటికేషన్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది అంతా కూడా. ఓకే, సో కాబట్టి డేటాబేస్ వాళ్ళతో సంప్రదించి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయి చేయాలండి. అంతేగాని వెంటనే చేసేయకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి కనెక్ట్ అవుతాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీని మీద వచ్చి మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా AWS DMS కదా. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ M అప్డేట్ రన్ చేస్తానండి. M అప్డేట్ -y. తర్వాత MySQL ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఓకే, డన్. సో అది ఇన్స్టాల్ చేసినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సర్వీస్ స్టార్ట్ చేస్తాను. సో ఇది వర్క్ చేయడానికి నేను ఎంత కష్టాలు పడ్డానండి, ఎందుకంటే ఎర్రర్స్ అన్ని సాల్వ్ చేసి అంతా కూడా అది ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ కూర్చొని చేయాల్సి వచ్చింది. సో తర్వాత వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఇట్ విల్ ఇన్స్టాల్ MySQL వర్షన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎందుకైనా మంచిది ఏదైనా 5. ఓకే, మనం ఇది చేసినా కూడా ఇదే ఇన్స్టాల్ అయింది. ఓకే, ఎనీవే ఓకే. ఇదేమంటుందంటే మనకి సెక్యూర్ ఇన్స్టలేషన్ వస్తుంది అనమాట. కిందకు వచ్చారంటే మీకు ఏం చేస్తుందంటే ఓకే, సో మీ కిందకు వచ్చి ఇవన్నీ సెట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టి సెట్ రూట్ పాస్వర్డ్ అంటనమాట. రూట్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము. సో నేను ఏం చేస్తాను, రూట్ పాస్వర్డ్ ఎస్ అని ఇచ్చి, సో నేను ఏం చేస్తాను ఓకే, సో రిమూవ్ అనానమస్ యూజర్స్ అసలు యాక్చువల్గా అవసరం లేదు. కిందకి వస్తే ఎస్ అనానమస్ యూజర్స్ డిలీట్ చేస్తాము. తర్వాత డిజలవ్ రూట్ లాగిన్. సో నేను ఏం చేస్తాను అంటే ఎస్ అంటాను. డిజలవ్ రూట్ లాగిన్ రిమోట్లీ నో అంటాను. రిమూవ్ టెస్ట్ డేటాబేస్ టు యాక్సెస్ ఇట్ అండ్ నో. సో రీలోడ్ ద ప్రివియస్ టేబుల్స్ నో. ఇది చెక్ చేద్దాం యాక్చువల్గా. ఎస్ అని ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, ఎస్ డన్. నెక్స్ట్ నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఇది మీకు యాక్చువల్గా my.cnf ఫైల్ కొంచెం ఎడిట్ చేయాలండి. ఓకే, సో ఎడిట్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి మీకు నేను సో MySQL 2 కింద ఏమేం చేంజెస్ చేయాలో మీరు చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ కింద నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కాపీ చేస్తానండి.
తర్వాత లాగ్ సేఫ్, తర్వాత కిందకు వచ్చి మనకి బైండ్ అడ్రస్. ఓకే, ఆ తర్వాత వచ్చి సర్వీస్ మై ఎస్క్యూఎల్డి రీస్టార్ట్. ఓకే, సో నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ మనం లాగిన్ చేసి మనం ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ చేస్తామండి. ఓకే, యూజర్ క్రియేట్ చేసి సో ఫస్ట్ ఏం చేస్తాను, మై ఎస్క్యూఎల్డి -u-p అంటే పాస్వర్డ్ ప్రాంప్ట్ అడుగుతుంది, రూట్ గా లాగిన్ చేస్తాం అనమాట. మనం మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి యాక్చువల్ గా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఒక యూజర్ ని క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ యూజర్ చూసి హర్ష@ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ ఇలా ఇస్తాం. తర్వాత గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ అని చెప్పి ఇస్తాను యాక్చువల్ గా. వచ్చి ఓన్లీ ఫర్ ఉబుంటూ, మామూలుగా మిగతానికి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఫ్లష్ ప్రివిలేజెస్ అంటాం. ఓకే డన్. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంతటితో ఇంకా పని లేదండి, దీంతో మన పని అయిపోయింది. ఇప్పుడు ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా. సో నేను ఏం చేస్తాను, ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే మై ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అదే ఏదైతే అదే సేమ్ అదే మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి యాడ్ అని చెప్పి పేరు వచ్చి నేను ఏం చేస్తాను, ఆన్ ప్రైమ్ MySQL. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి 33 యూజర్ ఏంటంటే రూట్ కాదండి, హర్ష ఇవ్వాలి. హర్ష అని ఇచ్చి టెస్ట్ కనెక్షన్స్ లో పాస్వర్డ్ అడుగుతుంది. 6 అయినా ఒకసారి చెక్ చేద్దాం. 6 సక్సెస్ఫుల్ రికాన్. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, మీ ఆన్ ప్రెమిసెస్ చేశాను, డబుల్ క్లిక్ కొట్టాను అనుకోండి, నాకు ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే మన డేటాబేస్ ఇన్స్టలేషన్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేద్దాం. డేటాబేస్ కి వచ్చి ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, దీని పరిస్థితి ఏంది, రీఫ్రెష్ చేస్తే సారీ టిఎంఎస్ కదా ఇది రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఎక్కడ ఉంది ఇంకా బ్యాకింగ్ అప్ లేకపోతే ఎక్కడో ఉందో అవైలబుల్ వచ్చేసిందండి. దీన్ని కూడా లాగిన్ చేయొచ్చు మనం. ఎలాగా, ఇది సెలెక్ట్ చేసి కిందకు వచ్చి దీని ఎండ్ పాయింట్ తీసుకొని హోమ్కి వెళ్ళి యాడ్ అని చెప్పి ఓకే, సో AWS_RDS అని చెప్పి ఇలా ఇచ్చి సో దీని పేరు ఏమిద్దాం, యాక్చువల్గా వచ్చి పాస్వర్డ్ వచ్చి ఐ థింక్ ఇండియా 1 2 3 4 5 6. కాదు కాదు, ఇది సారీ ఇది కదా, మర్చిపోయాను, మై బ్యాడ్. థ్యాంక్స్ అండి, ఇది ఆర్డిఎస్ కదా, మర్చిపోయాను. యా అడ్మిన్, యా ఇక్కడ పాస్వర్డ్ ఎంత క్రియేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఓకే రైట్, ఇది డబుల్ క్లిక్ కొట్టాం అనుకోండి, ఇది కూడా ఓపెన్ అవుతుంది యాక్చువల్గా. సో మనకి ఇక్కడ చూస్తే ఆన్ ప్రైమ్ MySQL ఉంది, ఇక్కడ మీరు చూస్తే టెస్ట్ డేటాబేస్ ఉంది, వేరే RDS కి వచ్చి టెస్ట్ DB అని ఒకటి ఉంది యాక్చువల్. ఓకే ఫైన్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ నేను వచ్చి మన MySQL ఉంది కదా, ఐ థింక్ ఐ షుడ్ బి, నాకు ఇక్కడే ఉండాలి, డౌన్లోడ్స్ లో ఉండాలనుకుంటాను. డౌన్లోడ్స్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఓకే లేదు, డౌన్లోడ్ చేద్దాం. అంటే మనం వాడాం కదా SQL, అదే సేమ్ అదేనండి, ఏదో కాదు. డౌన్లోడ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం,
ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. ఇదంతా తీసుకొని కిందకి ఎక్కడి దాకా, ఇక్కడి దాకా కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. అండ్ దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, మీకు ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండాలండి. యా, చెప్పండి. అవునండి, ఆన్ ప్రైమ్ లోనే. ఎస్, ఆన్ ప్రైమ్ లోనే చేస్తున్నాను. ఎస్, ఇక్కడ మైఫ్లిక్స్ డిబి అని చెప్పి. సో మీరు చూస్తే ఆన్ ప్రైమ్స్ లో క్రియేట్ అయిపోయింది అనమాట. సో టేబుల్స్కి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఏంటండి చెప్పండి. ఆన్ ప్రైమ్ లోనే చేశానండి, ఆర్డిఎస్ ఇది కదా, ఇంకా అక్కడ చేయలేదు, ఆన్ ప్రైమ్ లోనే చేశాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ మూవీస్ అని ఇస్తాను. మూవీస్ అని ఇచ్చి మనం రన్ చేద్దాం. రన్ చేస్తే ఆన్ ప్రైమ్ MySQL అనండి, ఆర్డిఎస్ కూడా MySQL, రెండు MySQL. మీరు కావాలంటే వేరే డేటాబేస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఆన్ ప్రైమ్ SQL అయి ఉండొచ్చు, ఇది కూడా ఇక్కడ వచ్చి మనకి MySQL దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే మనకి మనకి డేటా ఉందన్నమాట. సో అదే మనం దీన్ని ఏమంటారు యాక్చువల్ గా, దీనికి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేశారు అనుకోండి. బేసిక్ ఇక్కడ రిఫ్రెష్ ఏం లేదండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అంటే బేసిక్ అసలు అది లేదు కదా, మూవీస్ అనేది లేదు యాక్చువల్ గా. ఇది వచ్చి మనకి AWS అనమాట. సరే, ఇప్పుడు అంటే మనకి ఆన్ ప్రెమిసెస్ డేటాబేస్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆర్డిఎస్ కి మనం మైగ్రేట్ చేయాలి. సో ఎలా చేయాలి దీన్ని? సో దానికోసం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనం ఇప్పుడు నౌ లెట్స్ గో బ్యాక్ టు డేటాబేస్ మైగ్రేషన్ సర్వీసెస్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎండ్ పాయింట్స్ డిక్లేర్ చేస్తామండి. ఓకే, ఎండ్ పాయింట్స్, దానికంటే ముందు రిప్లికేషన్ డివైస్ క్రియేట్ చేసి పెట్టేద్దాము, అది అవుతూ ఉంటుంది. తర్వాత మనం దీన్ని ఏమంటారు ఎండ్ పాయింట్స్ డిక్లేర్ చేద్దాం. AWS B24 అని చెప్పి డిఎంఎస్ అంటాను, డిఎంఎస్ అని ఇచ్చి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం పెద్దదే 2 CPU 4 GB ఇస్తాను, ఎందుకంటే కొంచెం తొందరగా డిప్లాయ్ అవ్వడానికి. ఐ థింక్ 50 GB అవసరం లేదు, మనకి అంత డేటా లేదు. 10 GB ఇస్ ఫైన్, అదే ఎక్కువ యాక్చువల్గా. సో తర్వాత మన VPC వచ్చి ఇక్కడికి వచ్చి గ్రీన్ VPC పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఎస్, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే సో డిఎంఎస్ ఇస్ ఫైన్. సో పైకి వచ్చి మనకి ఇక్కడ డిఫాల్ట్ VPC ఎందుకు చూపిస్తుంది, మేబీ పైన ఇది దేనికి యాక్చువల్ గా అడ్వాన్స్ సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ ఆల్రెడీ మనం VPC సెలెక్ట్ చేసాము, ఫైన్. పబ్లిక్లీ యాక్సెసిబుల్, ఫైన్. సో ఇక్కడికి వచ్చి రిప్లికేషన్ సబ్నెట్ గ్రూప్. సో ఎందుకంటే మేబీ రిప్లికేషన్ సబ్నెట్ గ్రూప్ లేదనుకుంటాను యాక్చువల్ గ్రీన్ VPCకి. సో బట్ ఉండాలండి. ఎనీవే, సో నేను ఇక్కడికి వచ్చి సబ్నెట్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి. యా, ఇక్కడ ఉంది కరెక్టే. నేను యాక్చువల్ నేను సెలెక్ట్ చేసిన కరెక్టే, అనవసరంగా డిఫాల్ట్ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇట్స్ ఓకే. సో రిప్లికేషన్ ఇన్స్టెన్స్కి వచ్చి మళ్ళీ క్రియేట్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్. సో ఇది వచ్చి డిఫాల్ట్ VPC కరెక్ట్ గానే ఉంది. సో 1 అంటాను, సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఇది ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటానండి. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది కూడా ఒక EC2 ఇన్స్టెన్స్ అంటే ఏదో కాదు యాక్చువల్ గా, బ్యాక్ ఎండ్ లో ఇది కూడా రిప్లికేషన్ ఇన్స్టెన్సే. సో యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఏం డిప్లాయ్ చేస్తున్నాం అంటే ఇది డిప్లాయ్ చేస్తున్నామండి, ఇది డిప్లాయ్ చేస్తున్నాం యాక్చువల్ గా. ఓకే, సో ఇది డిప్లాయ్ చేసి అండ్ దెన్ మనం ఏంటంటే దీనికి మూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం యాక్చువల్. సో లెట్స్ సీ. నెక్స్ట్ ఇది రావడం కొంచెం టైం పడుతుందండి. ఎనీవే T2 మీడియం ఇచ్చాక తొందరగానే వస్తుంది. ఇక్కడ ఎండ్ పాయింట్స్కి వస్తాను. ఇక్కడ మీరు ఎండ్ పాయింట్స్ డిక్లేర్ చేయాలండి. ఎండ్ పాయింట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి ఉంటుంది కదా, సోర్స్ ఏంది, డెస్టినేషన్ ఏంటంటే ఇక్కడ నేను క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి సోర్స్ ఎండ్ పాయింట్కి వస్తాను. వచ్చి నేను ఏమంటాను, ఎండ్ పాయింట్ ఐడెంటిఫైర్ వచ్చి నేను వచ్చి ఏం చేయమంటాను, ఆన్ ప్రెమ్
ఆన్ ప్రైమ్ MySQL. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు MySQL ఇక్కడ ఉందన్నమాట. సర్వర్ నేమ్ ఏంటి యాక్చువల్గా మీరు చూస్తే ఇది సర్వర్ నేమ్. సో పోర్ట్ వచ్చి 3306. సో ఇక్కడికి వచ్చి మనకి యూజర్ నేమ్ మనం ఇచ్చాం హర్ష ఇచ్చాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఎండ్ పాయింట్ స్పెసిఫిక్ ఏమీ అవసరం లేదండి, ఇట్స్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ లో టెస్ట్ ద ఎండ్ పాయింట్ అని ఉంది. చేయాలంటే యాక్చువల్ గా మీకు ఇక్కడ వచ్చి VPCకి వచ్చి నేను గ్రీన్ VP అంటే రీచబుల్ ఉంటుంది. అయితే రిప్లికేషన్ ఇన్స్టెన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, తర్వాత కూడా చేయొచ్చు ఈ టెస్ట్. నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను యాక్చువల్ గా. ఓకే, సో ఇదేంటి యాక్చువల్ గా ఆన్ ప్రైమ్ MySQL కి ఫస్ట్ క్రియేట్ చేసాము. తర్వాత ఏం చేస్తాం, ఇంకొక క్రియేట్ ఎండ్ పాయింట్, ఈసారి టార్గెట్ అండి. టార్గెట్ ఈసారి ఇది మీరు కావాలనుకుంటే RDS వాడుకోవచ్చు, లేకపోతే ఇంకో సర్వర్ పెట్టి దానికి చేసుకోవచ్చు. RDS చేయడం మనం నేర్చుకున్నాం కదా, దానికోసం ఇది సెలెక్ట్ చేశాను. మన డేటాబేస్ మన ఇక్కడ వచ్చింది. కిందకు వచ్చి మీరు చూసినట్టు అడ్మిన్ పాస్వర్డ్ అక్కడ ఇస్తాను. ఓకే, ఇంకా క్రియేట్ అవుతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే అయిపోయినాక అప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే టాస్క్ అన్నమాట. డేటాబేస్ మైగ్రేషన్ టాస్క్ వచ్చి ఇనిషియేట్ చేస్తాం. మీరు టాస్క్ ఇనిషియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా మీకు సోర్స్ అండ్ డెస్టినేషన్ మధ్య మీరు సెట్ చేయొచ్చు అనమాట. చేసినప్పుడు డేటా మైగ్రేషన్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, స్టార్ట్ అయిపోయినాక మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేయాలి. మీరు చూసంటే రైట్ నౌ మీకు ఎటువంటి డేటాబేస్ కానీ ఏం లేవన్నమాట. యాక్చువల్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అన్నా కూడా మీకు ఏం రావట్లేదు యాక్చువల్ గా. సో ఇది మనం అచీవ్ చేయాలి. ఓకే, అది ప్లాన్ అన్నమాట. సరే చూద్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదా, ఇది ఎట్లా టైం పడుతుంది రావడానికి? సో ఇది రానివ్వండి. యా చెప్పండి. ఒకసారి పెయింట్ లో ఎండ్ పాయింట్స్ మెన్షన్ చేయగలరా? ఇదేముందండి, ఇది సోర్స్ అండ్ డెస్టినేషన్ ఏముంది ఇక్కడ. సో హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి మీకు ఇది వచ్చి ఓకే, లెట్ మీ కొంచెం పైకి మూవ్ చేస్తాను. ఇది ఇది సోర్స్ ఎండ్ పాయింట్. సో ఆబ్వియస్ గా ఇది వచ్చి మనకి మీరు చూసినట్లయితే డెస్ట్ ఎండ్ పాయింట్. మీరు వైస్ వర్సా కూడా చేయొచ్చు అండి, బై ద వే. సో మీరు ఇది సోర్సెస్, అది కూడా డెస్టినేషన్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఉంది, రెండు వైపులు పనిచేస్తుంది. And from any database to any database you can migrate. మీరు Azure లో పెట్టుకోండి, GCP లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టొచ్చు, నో వరీస్. యాస్ లాంగ్ యాస్ కంపాక్టబుల్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రమ్ Oracle to MySQL to SQL అలా పనిచేస్తుందండి. వై నాట్? వై నాట్? అక్కడ లిమిటేషన్స్ ఏం లేవా? సో మీకు లిమిటేషన్స్ ఏంటంటే దానికి ఏంటంటే మీకు డేటాబేస్ పర్సన్ తో కూర్చొని మాట్లాడాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ డేటాబేస్ పర్సన్. సో కాబట్టి నాకు తెలిసిన తెలుసు. బట్ ఏంటంటే ఇంకా లోపలికి వెళ్ళి చెక్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే VMware గురించి నాకు మంచి నాలెడ్జ్ ఉంది. సో కాబట్టి లిమిటేషన్స్ ఏం తెలుసు అనమాట. అలాగే డేటాబేస్ పర్సన్ తో కూర్చొని మాట్లాడాలి. అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఒరాకిల్ డేటాబేస్ మైగ్రేట్ చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ సరిపోతుందా సార్? సేమ్ అండి. ఈవెన్ మీకు సోర్స్ ఒరాకిల్ పెట్టుకొని కావాలంటే డెస్టినేషన్ MySQL కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. కాకపోతే ఆ సపోర్టింగ్ ఉందా లేదా. సో MySQL మీరు మైక్రోసాఫ్ట్ SQL పెట్టుకొని మీరు కావాలంటే ఒరాకిల్ కూడా మైగ్రేట్ చేయొచ్చు. సో DMS సపోర్ట్ చేస్తుంది, సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ గా చేసుకుంటారు, ఎందుకంటే ఇబ్బందులు రాకుండా ఉండడానికి యాక్చువల్ గా. అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ ఎలా అండి? ఇది కూడా సేమ్ అప్రోచ్ అండి? అంటే మీకు MongoDB కూడా సపోర్ట్ చేస్తే నా ఉద్దేశం. ఇక్కడ చెక్ చేయండి, మీకు ఎందుకు ఇబ్బంది ఏముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తారు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎండ్ పాయింట్స్ కి వచ్చినప్పుడు ఏమేమి సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ క్రియేట్ అండ్ ఎండ్ పాయింట్ అన్నాను అనుకోండి. సోర్స్ ఎండ్ పాయింట్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది మీరు చూస్తే MongoDB ఉందండి.
ఓకే, ఈ ప్రస్తుతానికి ఈ సపోర్ట్ చేస్తుంది DB2 ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో సైబేస్ ఉందా, సైబేస్ లేనట్టుందిగా. సో కాబట్టి ఇవి ఉన్నాయి మీ సోర్స్, ఇవన్నీ ఏదైనా ఉండొచ్చు. సో డెస్టినేషన్ కి వచ్చామనుకోండి, డెస్టినేషన్ టార్గెట్ ఎండ్ పాయింట్ ఉంది. టార్గెట్ ఎండ్ పాయింట్ కూడా మోస్ట్ ప్రాబ్లీ సేమే ఉండాలి యాక్చువల్ గా. చూడండి, అది కాకుండా ఎక్స్ట్రా ఏమున్నాయి మీకు చూడండి. పోస్ట్ గ్రేస్ డెస్టినేషన్ వచ్చి పోస్ట్ గ్రేస్ సైబేస్ సపోర్ట్ చేస్తుంది, S3 సపోర్ట్ చేస్తుంది ఏమైనా అక్కడ పెట్టుకోవాలంటే, డేటాను మూవ్ చేసి అక్కడ పెట్టుకోవాలంటే, DynamoDB సపోర్ట్ చేస్తుంది, డాక్యుమెంట్ DB సపోర్ట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కంపాక్టిబిలిటీ చెక్ చేసుకోవాలి. నిజంగా ఇప్పుడు నేను MongoDBని నా ఆన్ ప్రెమిసెస్ లో MongoDBని నేను MySQL కి మూవ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న MySQL ని MongoDBకి మూవ్ చేయాలనుకుంటున్నా, విచ్ ఇస్ డాక్యుమెంట్ DBకి. కంపాక్టిబిలిటీ ఇష్యూస్ ఏంటి, పిట్ ఫాల్స్ ఏంది అని చెప్పి నేనైతే ఏం చేస్తానంటే, ఈవెన్ మీకు సపోర్ట్ ఉంటే మీకు AWS సపోర్ట్ రేజ్ చేస్తాను, టికెట్ రేజ్ చేసి ఏంటి మేము బెస్ట్ ప్రాక్టీస్ ఏం తీసుకొని వాళ్ళని ఫాలో అయ్యి, ఎందుకంటే టక్కన ఏదైనా అయినా కూడా మీకు ఉండాలి కదా. వాళ్ళు చెప్పినంత చేశారనుకోండి, సో రేపొద్దున మీ మ్యాన్ మిమ్మల్ని అంటాడు నువ్వు అడిగావా సపోర్ట్ అని. అందుకని వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని అన్ని కూడా చేసి, ఇదిగోండి వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యాను, అయిపోతే ఓకే. కాలేదంటే అట్లీస్ట్ మీకు ఇదిగోండి వాళ్ళు చెప్పిన చెప్పడానికి ఉంటుంది యాక్చువల్గా, లేదంటే బ్లేమ్ గేమ్ అవుతుంది మీకు యాక్చువల్గా. సో చెక్ చేసుకోవాలా. సో కాబట్టి సోర్స్ డెస్టినేషన్ కూడా వేరే వేరే ఉండొచ్చు, ఒకటే ఉండాల్సిన అవసరం లేదండి. ఓకే, మీరు ఇక్కడ చూసంటే వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్స్ టెస్ట్ చేస్తాను. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రెమిసెస్ ఉంది కదా, సో కిందకు వచ్చి మనం ఏంటంటే ఇక్కడ టెస్ట్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, టెస్ట్ కనెక్షన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓకే ఇక్కడికి వచ్చి రిప్లికేషన్ అండ్ రన్ ఏ టెస్ట్ అని చెప్పి ఆన్ ప్రెమిసెస్ అంటాను. అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ అప్లయన్స్, రిప్లికేషన్ అప్లయన్స్ వచ్చి నాకు ఆన్ ప్రెమిస్ సర్వర్ రీచ్ అవుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు సెక్యూరిటీ గ్రూప్లు ఏమైనా బ్లాక్ అయినాయి అనుకోండి, మీరు రీచ్ కాలేరు. అందుకని ఓకే, సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి సక్సెస్ఫుల్ అయింది, అవునా. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు, నెక్స్ట్ చెక్ చేద్దాం. యాక్చువల్ నేను ఏం చేస్తాను, ఎండ్ పాయింట్స్ కి వెళ్ళి ఈసారి ఏం చేస్తాను, ఆర్డిఎస్ కూడా కావాలి బేసిక్ గా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ కనెక్షన్స్ కి వచ్చి మనం టెస్ట్ ద కనెక్షన్ అన్నాం అనుకోండి, రన్ ద టెస్ట్ అయితే కనెక్ట్ అవుతుంది. అంటే డేటాబేస్ ఫస్ట్ ఆ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ కనెక్టివిటీ ఉంటేనే కదండి మనం ఏమైనా చేయలేము, లేదంటే కనెక్ట్ అయినప్పుడు కష్టం కదా, అందుకోసం. కమాన్, ఓకే సక్సెస్ఫుల్ అండి. ఇప్పుడు డేటాబేస్ మైగ్రేషన్ టాస్క్స్ వెళ్ళి క్రియేట్ ఎ టాస్క్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓకే మైగ్రేట్ MyFlexDB అని చెప్పి నా రిప్లికేషన్ సెన్స్, సోర్స్ వచ్చి ఆన్ ప్రెమ్, డెస్టినేషన్ వచ్చి ఇది. ఇక్కడ ఏంటి, నేను ఏమంటాను, మైగ్రేట్ డేటా అండ్ రిప్లికేట్ ఆన్ గోయింగ్ చేంజెస్. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందండి, పేరుకి మాత్రం మీకు మైగ్రేషన్ ఉన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని DR గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఒకసారి మీ డేటాబేస్కి వచ్చి DR పెట్టాలనుకుంటున్నారు, మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా అయితే మీకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ AWS ఇబ్బంది లేదు, మీకు ఆన్ ప్రెమిసెస్ ఉందన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఆన్ ప్రెమిసెస్ సర్వర్ కి DMS వాడి నేను ఏం చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ డేటా అండ్ రిప్లికేట్ ఆన్ గోయింగ్ చేంజెస్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది మీకు డేటా అంతా కూడా దీనికి రిప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎ డౌన్ టైం వచ్చినప్పుడు మీకు క్లౌడ్ లో మీకు ఉంటుంది. సో కాబట్టి యూ కెన్ యూస్ DMS నాట్ ఓన్లీ ఫర్ డేటాబేస్ మైగ్రేషన్ అండి, మీరు DR గా కూడా వాడుకోవచ్చు. యాక్చువల్ గా చాలా మంది అంటే కవర్ చేసి దీన్ని ఏమంటారంటే ఓన్లీ మైగ్రేషన్ అంటారు, DR కూడా వాడుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మీకు కంటిన్యూస్ గా చేంజెస్ అనేది సింక్ అవుతూ ఉంటాయి. ఓకే సరే, సో ఇక్కడికి వచ్చి యువర్ సోర్స్ ఈజ్ MySQL రిప్లికేటింగ్ ఆన్ గోయింగ్ రిక్వైర్స్ బైనరీ లాగ్ టు బి ఎనేబుల్డ్. ఎస్ మనం ఆల్రెడీ అనప్ చేస్తున్నాం యాక్చువల్ గా. సో కిందకు వచ్చి చెప్తుంది మీకు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి. ఇవన్నీ ఏంటంటే కొంచెం మీరు డేటాబేస్ వాళ్ళతో మాట్లాడాలండి. బట్ ఈ ఏమో డేటాబేస్ వాళ్ళు ఉన్నారండి ఎవరన్నా మనలో? CDC అంటే ఐడియా ఉందా? చేంజ్ డేటా ఓకే క్యాప్చర్ అంటే ఏదైతే చేంజ్ అయిందో అదే, అంతే కదా. సో ఒకవేళ ఆల్రెడీ టేబుల్స్ ఏమైనా ఉంటే టార్గెట్ లో డ్రాప్ చేయమని చెప్తున్నాము. స్టాప్ టాస్క్ ఫుల్ లోడ్ కంప్యూస్ డోంట్ స్టాప్ అంటాము. సో ఈ LOB మోడ్ నాకు ఐడియా లేదండి.
ఎనీవే మన లాగ్స్ ఏంటంటే క్లౌడ్ వాచ్ కి పుష్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే, సో కావాలనుకుంటే. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ టేబుల్ మ్యాపింగ్స్ వచ్చి సెలక్షన్ రూల్ వచ్చి నేను ఏం చేస్తానంటే నాకు నేను ఓన్లీ ఎంటర్ స్కీమా అని చెప్పి స్కీమా నేమో మైఫ్లిక్స్ డిబి మాత్రం ఇస్తాను, అంటే ఒకటే ఇస్తాను, అన్ని కాదు నాకు కావాల్సింది. సో ఆన్ ప్రెమ్కి వెళ్తే ఏముంది, మైఫ్లిక్స్ డిబి ఉంది, అది మాత్రమే ఇస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మైఫ్లిక్స్ డిబి అంటే అదొకటే చేయమని చెప్తాను, మిగతా నాకేం అవసరం లేదని చెప్తాను యాక్చువల్గా. ఓకే, సో ఇది ఇచ్చేసాను అనమాట, యూజ్ ఫర్ అస్ ఎ వైల్డ్ కార్డ్ ఇచ్చేసాను. యాక్షన్ ఏంటి యాక్చువల్ ఇక్కడ అన్ని ఇంక్లూడ్ పెడతాను. ఓకే, సో రైట్. సో అడ్వాన్స్ టాస్క్ ఏముంది, ఏం అవసరం లేదులేండి మనకి. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అ టాస్క్ అంటానండి. సో కాబట్టి ఇది టాస్క్ క్రియేట్ అయిపోయి మీకు ఏం చేయాలంటే మైగ్రేషన్ స్టార్ట్ చేయాలి యాక్చువల్ గా. ఇది మైగ్రేట్ చేసినాక మనకి ఆర్డిఎస్ లోకి చెక్ చేసినప్పుడు మనకి డేటాబేస్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీకు డేటా ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే మీకు అటు ఇటు సేమ్ డేటా ఉండాలన్నమాట, అప్ అండ్ డౌన్ ఉండకూడదు యాక్చువల్ గా. అది కూడా చూస్తాం యాక్చువల్ గా. చూసి నెక్స్ట్ మనం ఏంటంటే సోర్స్ డేటాబేస్ లో ఏమైనా అప్డేట్ చేద్దాము, అది మీకు వచ్చి డెస్టినేషన్ డేటాబేస్ లో అప్డేట్ అవ్వాలన్నమాట, అది ఎక్స్పెక్టేషన్. బట్ అగైన్ అండి రియల్ టైం చేసేటప్పుడు ఏంటంటే మనం డేటాబేస్ పీపుల్ ని కన్సిడర్ చేస్తాం, వాళ్ళ పక్కన వాళ్ళని రిసోర్స్ రిక్వెస్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ వస్తుంది కదా, ప్రాజెక్ట్ రిసోర్స్ రిక్వైర్మెంట్ లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఎల్డి రాస్తున్నాను అనుకోండి, హై లెవెల్ డిజైన్ రాస్తున్నాను అనుకోండి. హై లెవెల్ డిజైన్ ఏంటంటే లాస్ట్ లో వచ్చి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కావాలంటే రిసోర్సెస్ ఎవరెవరు కావాలి అని ఉంటుంది అనమాట యాక్చువల్ గా. దాంట్లో పెడతాం అనమాట, ఇదిగో డిప్లాయ్మెంట్ కి వచ్చి ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ కావాలా, ఆ తర్వాత వచ్చి డేటాబేస్ ఇంజనీర్ కావాలా, వాళ్ళ దాన్ని ఏమంటారు ఎఫర్ట్ ఎంత ఎఫర్ట్స్ అవుతాయి, ఎన్ని రోజులు ఎఫర్ట్ అవుతుంది, ఎన్ని గంటలు ఎఫర్ట్ అవుతుంది, అది కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట చేసి. సో అంటే కరెక్ట్ గా స్పెసిఫిక్ గా పెట్టాల్సిన అవసరం లేదు, సుమారుగా. ఒకవేళ నాకు కన్ఫ్యూజన్ ఉంది, నాకు తెలియని డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కిల్ పర్సన్ కాదు, నాకు ఐడియా లేదు, సో వాళ్ళు ర్యాక్ వాడుతున్నారా ఏం తెలియదు, సో వాళ్ళతో మాట్లాడతాం, ఏంటి సంగతి, విషయం ఏంటి యాక్చువల్ గా, కిక్ ఆఫ్ కాల్ పెట్టేసి ఒక ఏంటి సంగతి, ఇది పరిస్థితి, మీకు ఎఫర్ట్స్ నువ్వు చెప్పు నాకు ఎంత అని చెప్పి. సో బేసిక్ గా టెక్నికల్ పర్సన్ కాబట్టి బాగా టెక్నికల్ గా తెలుసుంటే మిమ్మల్ని అంత ఈజీగా బ్లఫ్ చేయరండి, ఎందుకంటే వాడు వచ్చి నాకు ఒక 10 days కావాలి అది ఇదన్నా కూడా మనం బ్యాక్ లో చెక్ చేస్తాం. సో మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాము, ఫైండ్ అవుట్ చేస్తాము, కాబట్టి మోస్ట్ ప్రాబ్లమ్ అందరూ ప్రొఫెషనల్ గా ఉంటారు. సో బట్ ఎనీవే తీసుకొని మీకు ఎంత కావాలని తీసుకొని ఆ ఎఫర్ట్స్ పెట్టేస్తాం అనమాట. సో కాబట్టి కంపల్సరీగా డేటాబేస్ పర్సన్ ఇంక్లూడ్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు తెలియదు కదా ఏ టైంలో చేయాలా, ఏం చేయాలా, తర్వాత ఏ డేటాబేసెస్ లోడ్, కొద్దో గొప్ప లోడ్ ఉంటుంది దాని మీద, మీకు దాని మీద లోడ్ పడుతుంది, లేదా వాళ్ళకి సెకండరీ డేటాబేస్ ఉంటే అది ఇచ్చారనుకోండి, దానికి కనెక్ట్ అవుతాం అనమాట. సో మీరు చూసారంటే అయిపోయిందని వస్తుందండి, మీరు ఇక్కడ చూసారనుకోండి సక్సెస్ఫుల్ గా అయిందని వస్తుంది, లోడ్ కంప్లీట్ రిప్లికేషన్ అనుకోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి RDS కి వస్తాను. ఇంతకు ముందు మీకు ఎర్రర్ వచ్చిందండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అంటే. ఫస్ట్ రీఫ్రెష్ చేస్తాను, రీఫ్రెష్ చేస్తే మైఫ్లిక్స్ డిబి, మీరు ఇంకా మైఫ్లిక్స్ డిబి సెలెక్ట్ అయ్యలేదు చూడండి, డిఎంఎస్ కంట్రోల్ అని ఒకటి క్రియేట్ అయిన ఎక్స్ట్రాగా, నేను మైఫ్లిక్స్ డిబి మీద డబుల్ క్లిక్ కొడితే సెలెక్ట్ అవుతుంది యాక్చువల్, సరే హైలైట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే స్క్రిప్ట్ రన్ చేస్తే మీరు చూసారంటే కరెక్ట్ గా వచ్చింది చూడండి. మీరు చూస్తే అటు ఇటు సేమ్, మీకు రెండు సేమ్ ఉండాలి, 16 రికార్డ్స్, ఇక్కడ 16 రికార్డ్స్ అండి, రెండు కూడా సేమ్ రికార్డ్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్ గా. ఓకే, అక్కడ సేమ్ రికార్డు, ఇక్కడ సేమ్ రికార్డు. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కొన్ని రికార్డ్స్ అప్డేట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇది తీసుకొని నేను దీని లోపలికి వచ్చి, సో ఇక్కడ దీని దగ్గరకు వచ్చి మన ఆన్ ప్రెమ్ దానికి వచ్చి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అడిషనల్ ఇంకోటి ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, అన్ని యాడ్ అయినాయి అనమాట. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి ఎగ్జిక్యూట్ కొట్టాను అనుకోండి, ఓకే, మీకు 100, 1, 2, 3, 4, 5 వచ్చింది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే వెంటనే కూడా ఆబ్వియస్ గా మీకు ఏం చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు ఆన్ గోయింగ్ చేంజెస్ కూడా ఉన్నాయి, కానీ వెంటనే అయిపోవాలి, చాలా ఫాస్ట్ అయిపోతుందండి యాక్చువల్ గా. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ డేటాబేస్ కి వచ్చి మనం ఏం మళ్ళీ చేశాను అనుకోండి, కిందకి వచ్చాం అనుకోండి, వచ్చేసి చూడండి. సరే మళ్ళీ ఇంకోటి చేద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిషనల్ డేటా మళ్ళీ యాడ్, అంటే ఎంత ఫాస్ట్ గా వస్తుందో మీకు అర్థం చేసుకోవాలన్నమాట. రిప్లికేషన్ చేంజెస్ చాలా ఫాస్ట్ గా రిప్లికేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏం చేయొచ్చు, మీకు బ్రహ్మాండంగా డిఆర్ గా వాడుకోవచ్చు అండి దీని. సో ఎంత ఫాస్ట్ గా ఉంది కదా, కాబట్టి మీకు ఆర్పిఓ ఏంటి, రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ రికవరీ. ఓకే, సో మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తాను ఇక్కడ. సో మీకు ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ అది కాదండి, ఓకే, ఆర్పిఓ. ఓకే, మీకు
మీ యొక్క సర్వీస్ యొక్క డౌన్ టైమ్ ని ఇది చేయడానికి ఆల్రెడీ చెప్పానా మీకు ఏమైనా S3 అప్పుడు ఏమన్నా చెప్పుండాలనుకుంటా, బట్ ఎనీవే రిపీట్ చేస్తాను. RTO అండ్ RPO అనుకుంటాను. సో RTO అంటే రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్, RPO వచ్చి రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్. ఓకే, సో సింపుల్ గా మన వాడుక భాషలో చెప్పాలంటే, ఓకే, సో RTO అంటే మీకు ఒక సర్వర్ డౌన్ అయిపోయింది, ఒక EC2 సర్వర్, సర్వర్ కాకుండా మీ అప్లికేషన్ డౌన్ అయిపోయిందండి. మీది ఒక జావా అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ డౌన్ అయిపోయింది. సో RTO అంటే ఏంటంటే ఎంతసేపట్లో ఆ అప్లికేషన్ అప్ అవుతుంది అనేది RTO అన్నమాట. సో ఇది చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు యాక్చువల్ గా. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ డౌన్ అయిపోయింది అంటే ఎందుకు అయ్యింది, ఇప్పుడు సింపుల్ గా ఒక సర్వర్ డౌన్ అయిపోతే దాన్ని వెనక్కి తేడానికి 1 గంట పడుతుంది, అప్పుడు RTO 1 అవర్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా డేటా సెంటర్ మొత్తం డౌన్ అయిపోతే, సో కాబట్టి మనకి మీరు ఒక సర్వీస్ డౌన్ అయిపోతే, ఓకే, ఒక సర్వీస్ అంటే ఏంది, సర్వీస్ కింద మల్టిపుల్ ఉంటాయండి మనకి, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, DB సర్వర్స్, లోడ్ ఎన్ని కలిపి ఒక సర్వీస్ అన్నమాట. మీకు మీ అప్లికేషన్ సర్వీస్, మీ సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు SBI బ్యాంకు మనకి ఆ వెబ్సైట్ పనిచేయలేదంటే అర్థం ఏంటి, వెబ్సైట్ ఒకటే డౌన్ అయింది కాదు కదా, మనకి ఏమవుతుంది, ఏదైనా డౌన్ అయ్యిండొచ్చు, అండర్లైన్ కాంపోనెంట్ ఏదైనా కూడా. సో కాబట్టి అదంతా ఆ సర్వీస్ మీకు అప్డేట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది RTO అండి. RPO ఏంటి, RPO వచ్చి మీకు ఎంత డేటా మీరు లూజ్ అవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో RTO ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టైమ్ ఇట్ టేక్స్ టు గెట్ ద సర్వీస్ అప్. హలో 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 అండి, వినిపిస్తుందా? Yeah, Harsha. Yes, yes. వినిపిస్తుంది. ఓకే, సో ఇంటర్నెట్ డౌన్ అయిందండి, బట్ కింద ఏమో లైట్స్ అన్ని వెలుగుతున్నాయి, బట్ ఐఎమ్ నాట్ షూర్, బట్ సరే చూద్దాం. సో మనకు వచ్చి మీకు RPO వచ్చి మీకు టైం ఎంత టైంలో మీకు సర్వీస్ అప్ అవుతుంది అంటే, మీకు సారీ ఎంత డేటా మీరు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేది RPO కింద వస్తుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ రిప్లికేషన్ ఉందనుకోండి, మీరు ఏం చేయొచ్చు తెలుసా, మీకు
ఈ డేటాబేస్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ మీరు సెలెక్ట్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చి స్టాప్ చేయొచ్చండి. ఎందుకు స్టాప్ చేయొచ్చు? మేబీ మీకు 24/7 రన్ అయింది అనుకోండి, మీకు బిల్లు పడే ఛాన్స్ ఉంటుంది కదా, మీరు స్టాప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. స్టాప్ చేసి పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఎవ్రీ వీకెండ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఈ సండే మీకు రిప్లికేషన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సండేనే అనమాట. మీకు ఎవ్రీ 1 వీక్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఫ్రైడే ఈవినింగ్ మీకు మొత్తం మీ డేటాబేస్ అంతా క్రాష్ అయిపోయింది అనుకోండి, మీకు డేటా రీస్టోర్ చేసుకోవచ్చు. సో అంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మీరు బేసిక్గా, మీ ఆన్ ప్రెమిసెస్ క్రాష్ అయిపోయింది అనుకోండి, మీకు రిప్లికేట్ చేస్తున్నారు కాబట్టి మీరు డేటా తీసుకోవచ్చు అనమాట. సో ఎంత డేటా ఎప్పుడు చేస్తున్నాం మనం, లాస్ట్ సండే చేస్తున్నాం, తర్వాత మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈవినింగ్ పోయింది. కాబట్టి నేను ఏం చేయొచ్చు, 5 రోజులు వెనక్కి ఆ డేటా తీసుకోవచ్చు అనమాట. అటువంటప్పుడు మీకు ఏమవుతుందంటే మీ ఆర్పిఓ వచ్చి 5 డేస్ అండి. మీ ఆర్పిఓ వచ్చి 5 డేస్. ఓకే, అలా కాకుండా సర్వీస్, ఓకే, టైమ్ ఇట్ టేక్ టు గెట్ ద సర్వీస్ అప్. ఆర్పిఓ వచ్చి హౌ మచ్ డేటా యు ఆర్ విల్లింగ్ టు లూజ్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇది కంటిన్యూస్ గా రిప్లికేషన్ పెట్టేసాను అనుకోండి, నేను ఏ చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసాను అనుకో, ఇక్కడికి వచ్చి నేను ఇది మీకు ఎగ్జిక్యూట్ చేశాను, నేను ఆర్డిఎస్ కి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అన్ని వచ్చేసి ఉండాలి. మీరు చూసిన పైరట్స్ ఆఫ్ కెరేబియన్ వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ అంటాను, ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుందో ఫాస్ట్ గా అయిందో తెలియదు కదా, మీరు చూస్తే కిందకి వచ్చాము ఇంకా రాలేదు చూడండి. సో మేబీ ఒక 10 సెకండ్స్ ఎంతసేపు పడుతుంది, సో వచ్చేసింది చూడండి, నాట్ ఈవెన్ 10 సెకండ్స్ అండి, 5 సెకండ్స్ లో వచ్చింది. మీరు ఏం చేంజ్ చేశారు, 5 సెకండ్స్, అంటే మీ ఆర్పిఓ ఎంత, లెస్ దాన్ 5 సెకండ్స్ అండి. అంటే మీరు యాక్చువల్ గా పెద్దగా డేటా ఏం లాస్ కావట్లేదు అనమాట. సో కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది డిఎంఎస్ అనేది. లేదా మీరు మొత్తం డేటాబేస్ సర్వర్ అంతా కూడా క్లౌడ్ కి మూవ్ చేసేయాలనుకోండి, అది ఎలా చేయాలి, మీరు ఏం చేస్తారు, ఈ డేటాబేస్ మైగ్రేషన్ అనేబుల్ చేసి పెట్టేస్తారు అనమాట. వన్ ఫైన్ వీకెండ్ ఏం చేస్తారు, అప్లికేషన్ స్టాప్ చేస్తారు. అప్లికేషన్ టీం పెట్టి మనం మైగ్రేట్ చేస్తున్నాం క్లౌడ్ కి, అప్లికేషన్ స్టాప్ చేయండి అంటాం. ఎందుకు అప్లికేషన్ స్టాప్ చేయాలా, కొత్త డేటా ఏమి రాకుండా. ఓకే, సో మనం ముందే చెప్తాం, ఇప్పుడు డౌన్ టైం కాకుండా చేయాలంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్యాంకులే వీకెండ్స్ డౌన్ టైం తీసుకొని అప్గ్రేడ్ చేస్తుంటాయండి. కాబట్టి మిగతా ఏం పెద్ద గొప్ప ఏం కాదు యాక్చువల్ గా. సో వీకెండ్ డౌన్ టైం తీసుకొని సీమ్లెస్ గా చేయాలా, అసలు ఏం చేయకూడదు అనుకుంటే కష్టం, ఎక్కడో దగ్గర మీరు ఫ్లిప్ చేయాలి కదా. సో కాబట్టి డేటాబేస్ అనేది ఒకటే పని చేస్తుంది, మల్టిపుల్ పని చేయవు యాక్చువల్ గా ఒకేసారి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక ఫైన్ వీకెండ్ తీసుకొని అప్లికేషన్ డౌన్ చేస్తాము. సో దాని ఏమంటే నోటిఫికేషన్ పెట్టేస్తాం, ఎవరైనా యాక్సెస్ చేసినా కూడా అప్లికేషన్ ఈజ్ అండర్ గోయింగ్ దాని ఏమంటారు చేంజెస్ అని పెట్టేస్తాము. మనం బ్యాక్ ఎండ్ లో డేటా అంతా మైగ్రేట్ చేసి దాన్ని కట్ ఆఫ్ అంటాం, కట్ ఆఫ్ ఆర్ కట్ ఓవర్ అంటారు యాక్చువల్గా. అంటే ఏం చేస్తాము, స్టాప్ చేస్తాం. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం స్టాప్ చేస్తాం అనమాట, ఇంకా అవసరం లేదు. దీని వచ్చి మొత్తం అంతా అంతే చెక్ చేసుకుంటాం, డేటా అంతా కరెక్ట్ గా ఉందా లేదా, అక్కడ ఇక్కడ కన్సిస్టెంట్ గా ఉందా డేటా అంతా అయిపోయినాక ఏం చేస్తాం ఇంకా. సో ఇక్కడికి వచ్చి టాస్క్ లో వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ, సో స్టాప్ చేస్తాయి అంటే ఇక్కడ పోవాలండి యాక్చువల్ గా. రిప్లికేషన్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ పోయి ఇక్కడ సెలెక్ట్ చేసి ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఉంటుంది మీకు యాక్చువల్ గా. సో మీరు సారీ, ఈ నేను పొరపాటు చెప్పానండి, ఇది మీకు ఆఫ్ చేసే అవకాశం లేదండి. మీరు చూసారా, ఇక్కడ మీకు మీకు రిప్లికేషన్ స్టాప్ చేయొచ్చు మీకు, ఎందుకంటే ఒక రిప్లికేషన్ ఇన్స్టెన్స్ మల్టిపుల్ టాస్క్లు రన్ చేస్తూ ఉంటుందండి. కానీ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ మీకు స్టాప్ చేసే అవకాశం లేదండి. కాబట్టి మీకు 24/7 బిల్లు పడుతూ ఉంటుంది అనమాట. సో అది కొంచెం ఆలోచించుకోవాలి. అంతా అయిపోయింది అనుకున్నాక మనం ఏం చేస్తాం, ఓకే మనంతా డేటా అంతా అయిపోయింది, రిప్లికేట్ అయిపోయింది అనుకున్నాక సెలెక్ట్ చేస్తాము, బేసిక్ ఇక్కడికి వచ్చి స్టాప్ అనేస్తాం ఇంకా. సో రిప్లికేషన్ స్టాప్ చేస్తాం అనమాట. సో మీకు ఏమవుతుంది, మీకు రిప్లికేషన్ స్టాప్ అయిపోవాలి యాక్చువల్ గా. అంటే ఇంకా ఏం డేటా రాదనమాట. సో ఇంకేం చేస్తాం మనం, మన అప్లికేషన్స్ అన్ని అప్ చేసుకొని మన క్లౌడ్ లో ఆటోమేటిక్ గా మనకి చెక్ చేస్తాం, అప్లికేషన్ అప్ అయిందా, డేటా అంతా కరెక్ట్ గా వస్తుందా, డేటాబేస్ అంతా కరెక్ట్ గా ఉంది, అప్లికేషన్ బాగా పనిచేస్తుంది, తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ని చెక్ చేసుకొని డిఎన్ఎస్ లెవెల్లో మార్చేస్తాం. డిఎన్ఎస్ లెవెల్లో మీకు ఆన్ ప్రెమిసెస్ కి పోతుంది కదా, అది తీసుకొచ్చి క్లౌడ్ కి పెట్టేస్తాం అనమాట. సో అంతే అయిపోయింది, ఆటోమేటిక్ గా ఎవరు కనెక్ట్ అయినా కూడా డేటా అంతా కూడా క్లౌడ్ కి వచ్చేస్తుంది, మీరు ఇంకేం చేయాల్సిన పని ఉండదు. ఇదండి, ఈ విధంగా మీరు డేటాబేస్ మైగ్రేషన్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, క్లియర్, ఎనీ క్వశ్చన్స్, అర్థమైందండి ఫస్ట్.
సో కాబట్టి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బేసిక్గా డేటాబేస్ మైగ్రేషన్ అడగరు. అడిగితే మీరు ఏం చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మైగ్రేషన్. కొందరు ఏం చేస్తారంటే డిఎంఎస్ వాడకుండా డేటాబేస్ ని బల్క్ బ్యాకప్ తీసేసుకొని దాన్ని S3కి పెట్టుకొని అక్కడ నుంచి రీస్టోర్ చేసుకొని కూడా చేస్తారు. సో చాలా చేయొచ్చు, మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు. లేదంటే ఇప్పుడు వాళ్ళకి MySQL సర్వర్ ఉంటే దాని రిప్లికేషన్ సర్వర్, లేదా MS SQL ఉంటే దానికి ఇంకొక సర్వర్, రిప్లికేటింగ్ సర్వర్ వచ్చి AWS లో పెట్టుకొని Azure లో పెట్టుకొని అంతా రిప్లికేట్ అయిపోయినా కట్ చేసి దాన్ని రీరైట్ చేస్తే చాలా మల్టీ విధాలుగా చేయొచ్చండి డేటాబేస్, ఒక విధంగా కాదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ వాడి ఎలా చేయాలి అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకే, ఎనీ ఇన్ క్వశ్చన్స్? కేస్ సార్ 10 టెరాబైట్స్ డేటా ఉందనుకోండి, అది ఏది బెటర్ వే సార్ మనకు చేయడానికి? నో, అప్పుడు మీరు స్నోబాల్ వాడుకోవాలండి. అంటే డిపెండ్స్ అపాన్ అగైన్ బ్యాండ్ విత్ కదా. మీకు 10 టెరాబైట్స్ ఉంది, మీకు 1 Gbps కనెక్షన్ ఉందనుకోండి, ఆబ్వియస్ గా కొట్టేయచ్చు. ఎంతసేపు పడుతుంది చెప్పండి? సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది యాక్చువల్ గా. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాండ్ విత్. మీకు బ్యాండ్ విత్ బాగుంటే వాడండి, లేదంటే ఏంటంటే స్నోబాల్ వాడుకుని పంపించండి. ఓకే. క్వశ్చన్స్ గైస్? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, డీకమిషన్ చేద్దాం. మనంతా అయిపోయింది అనుకున్నాక సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. స్టాప్ అయిపోయిందా? స్టాప్ అయిపోయి ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు యాక్చువల్, ఇక్కడ వచ్చి దీని లోపలికి వచ్చి డిలీట్ చేసేసి, స్టాప్ వచ్చేసింది కాబట్టి డిలీట్ చేస్తాను టాస్క్ ని. సో ఇక్కడ అన్ని కనిపిస్తాండి ఏమేం చేసింది, స్టాటిస్టిక్స్ అంతా రావాలి మీకు. యాక్చువల్ కిందకు వస్తే మీకు డేటా ఏమేమి వచ్చింది అంతా కూడా ఇక్కడికి టేబుల్ స్టాటిస్టిక్స్కి వచ్చాను అనుకోండి, కనిపిస్తుంది. మీరు చూస్తే చూడండి, MyFlix DB ఏం చేంజెస్ జరిగింది, ఏమి అంతా చేసింది, మెట్రిక్స్ ఇవన్నీ కూడా, మ్యాపింగ్ రూల్స్ ఏమేం చేసామంతా కూడా. సో ఈ డేటాబేస్ వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఏం జరుగుతుంది అని చెప్పి. ఇక్కడంతా కూడా మనం అసెస్మెంట్ చేసి ఉండొచ్చు, నేను అసెస్మెంట్ చేయాలన్నమాట, చేయలేదు యాక్చువల్గా. సార్ ఇప్పుడు అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. చెప్పండి. కొన్ని ఫైల్స్ నా డెస్క్టాప్ లో ఉన్నాయి అనుకోండి సార్, నా డెస్క్టాప్ లో ఉన్న ఫైల్స్ నేను S3కి అప్లోడ్ చేసుకుని అక్కడ అవకాశం ఉంటుంది అట్లా అక్కడ నుంచి మైగ్రేట్ చేసేకి, ఇంకేస్ టెస్టింగ్ పర్పస్. ఇక్కడ నుంచి అయితే మీరు చూసినట్లయితే ఎండ్ పాయింట్స్కి వచ్చినప్పుడు మనకి క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు సోర్స్ ఎండ్ పాయింట్ లో మీరు చూస్తే ఇక్కడ S3 ఉంచోండి. మీరు S3 సెలెక్ట్ చేసుకొని దాని కింద వచ్చి బకెట్ నేము, ఆ టేబుల్ ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి. మీరు అంటే S3 కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాను. ఇలా కూడా ఉంది, మీ డేటా అంతా అక్కడ లోడ్ చేసి చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ గా మీరు దాన్ని ఏమంటారు, ఏదైనా EC2 సర్వర్ లాగిన్ చేసి అక్కడ నుంచి మీ MySQL వాడో లేకపోతే సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వాడో అక్కడ నుంచి కూడా లోడ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ ఆల్సో ఫైన్, ఎయిదర్ వే ఈస్ ఫైన్. అక్కడ ఏదో చెక్ బాక్స్ ఉందండి, సెలెక్ట్ RDS DB ఇన్స్టెన్స్, ఏముంది ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సెలెక్ట్ RDS DB ఇన్స్టెన్స్ అని ఒక చెక్ బాక్స్ ఉంది కదా. అంతే కదా, మీకు ఒకవేళ మీ సోర్స్ RDS అయితే సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది అంతే. ఇప్పుడు మన సోర్స్ RDS కాదు కదా, అందుకే మనం డెస్టినేషన్ సెలెక్ట్ చేసాం కదా. మీకు ఒకవేళ మీరు ఎక్కడి నుంచి కాపీ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ RDS నుంచి మీ సోర్స్ RDS అయితే ఆ చెక్ మార్క్ పెడితే మీ RDS మీకు చూపిస్తుందండి, అంతకుమించి ఏం లేదు అక్కడ. మనం ఆల్రెడీ చేసాం కూడా డెస్టినేషన్. మన డెస్టినేషన్ ఏంటి ఇప్పుడు, RDS కదా, అదేగా సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే నాట్ సపోర్టెడ్ డేటాస్ నాకు బాగానే ఉందండి, నో ఇష్యూస్ ఫౌండ్ వచ్చింది. అసెస్మెంట్ ఏదైనా పొరపాటున మీరు Oracle వాడి ఏదైనా వాడారు, మీకు సరిగ్గా లేదనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇది వాడుకోవచ్చు. ఓకే సరే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, యాక్షన్స్కి వచ్చి ఫస్ట్ డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే ఇది డిలీట్ చేస్తాను. ఇది డిలీట్ అయిపోయినాక ఎస్ సార్, ఇది నెగిటివ్ టూల్స్ ఇది ఒకటే ఉందండి, DMS ఇంకా వేరే ఉన్న టూల్స్? డేటాబేస్ మైగ్రేషన్ నేటివ్ టూల్ ఇది ఒకటేనండి మీరు చేసుకోవాల్సింది. థర్డ్ పార్టీ టూల్స్ కొన్ని ఉంటుంది వాడుకోవాలి, నేటివ్ టూల్ అయితే ఇది. మాన్యువల్ గా అయితే S3కి అప్లోడ్ చేసి అక్కడి నుంచి చేసుకోవచ్చు. మీరు సర్వర్ మైగ్రేషన్ కూడా వాడచ్చు కదా మీరు కావాలనుకుంటే. కాకపోతే ఏంటంటే ఆ డేటాబేస్ కి స్నాప్ షాట్స్ వాడడం అనమాట. ఇదేంటంటే మీకు స్నాప్ షాట్ యూజ్ చేసుకొని చేస్తుంది కదా మీకు సర్వర్ మైగ్రేషన్ సర్వీస్. డేటాబేస్ కి అది చేయరు అనమాట యాక్చువల్ గా, ఎందుకంటే డేటా ఇంటిగ్రిటీ దెబ్బతింటుందని. సరే ఇది సెలెక్ట్ చేస్తాం, ఇది సెలెక్ట్ చేసి ఇది రిప్లికేషన్స్ డిలీట్ చేసేయండి.
ఓకే, ఎండ్ పాయింట్స్ తీకిపోయిన నష్టం లేదండి, అదేమి నీకు డబ్బులు పడుతుంది అనమాట. ఇట్ ఈస్ అ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ విత్ మీకు డబ్బులు పడేది. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఆర్డిఎస్కి వచ్చి మైగ్రేషన్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీ ఆన్ ప్రిమిస్లో సిస్టమ్ని డిలీట్ చేయకూడదు అండి, షట్ డౌన్ చేసి పెడతారు యాక్చువల్గా. ఎందుకు, ఒకవేళ పొరపాటు వెనక్కి వచ్చే డేటా ఉండాలి కదా, అందుకని ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే బ్యాకప్ తీసుకొని డిలీట్ చేసేయచ్చు అనమాట. సో అలాగే ఆర్డిఎస్కి రండి, ఆర్డిఎస్కి వచ్చి సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాక్షన్స్ డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తాను. సో ఫైనల్ స్నాప్ షాట్ అవసరం లేదు. నేను ఎవరికి కూడా మైగ్రేషన్ 3 రోజులు చెప్పలేదండి మన ఈ క్లాస్కే ఫస్ట్, ఎందుకంటే మనకి డేటా సింక్ వచ్చింది కదా మధ్యలో. సో అది డిప్లాయ్ చేసి VMware అంతా కూడా, అందువల్ల మనకి 3 రోజులు. ఈ బ్యాచ్ తో చాలా కొత్తవి వచ్చిందిలేండి, మనకి కోడ్ డిప్లాయ్ ఇంకా బాగా లోపలికి పోయి డీప్ గా డిప్లాయ్ చేయడం కానీ. సో గుడ్. ఎనీవే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే, ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 15 minutes. సో ఇదండి టోటల్ మైగ్రేషన్. మనం ఏం చేసాం మైగ్రేషన్ లో, ఫస్ట్ డిస్కస్ చేసాము అసలు ఏంటి 6 hour మైగ్రేషన్ గురించి మాట్లాడాము. ఆ తర్వాత వచ్చి మనకి సర్వర్ మైగ్రేషన్ సర్వీస్, డేటా సింక్, డేటాను ఎలా మూవ్ చేయాలని, అపార్ట్ ఫ్రమ్ డేటా బాక్స్ అండ్ స్నో మొబైల్ గురించి మాట్లాడాం, స్నో మొబైల్ అండ్ స్నోబాల్ గురించి. తర్వాత నేను వచ్చి సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ గురించి మాట్లాడాం. ఈ రోజు ఏం మాట్లాడాం, DMS గురించి మాట్లాడాం. ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మైగ్రేషన్ బేసిక్ గా. బట్ ఎవరిని ఒకవేళ అడిగితే చెప్పడానికి ఈజీగా ఉండాలని ఇదన్నమాట. ఏమన్నారు సార్? క్లౌడ్ టు క్లౌడ్ చేయడానికి కూడా మనకి ఎలా ఉంటుంది? క్లౌడ్ అది లేదండి. నేను ఇప్పుడు దాన్ని ఏమంటారు, దానికి వేరే టూల్ కావాలా, అది బేసిక్గా లేదు, అది నేను ప్రొసీడ్ కాంత అంత. ఓకే, సో క్లౌడ్ చేయాలంటే మీకు థర్డ్ పార్టీ టూల్స్ వాడుకోవాలండి. ఇక్కడ నుంచి ఎలా చేస్తారు బేసిక్గా, సో మీరు క్లౌడ్ ఎండ్యూర్ వాడుకొని చేసుకోవచ్చు. యాక్చువల్గా క్లౌడ్ ఎండ్యూర్కి వెళ్ళి, అంటే వీళ్ళు ఇచ్చే టూల్, ఇక్కడికి పోయి గూగుల్లో ఒక చిన్న సెర్చ్ చేశారంటే మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి మీకు యూట్యూబ్లో క్లౌడ్ ఎండ్యూర్ AWS Azure మైగ్రేషన్ అన్నారు అనుకోండి, మీకు బొచ్చులు వస్తాయండి ఎలా చేయొచ్చు అని చెప్పి. సో కొంచెం చదవండి. అలాగే మీరు దీన్ని ఏమంటే కిందకి వస్తే ఎన్ని ఉన్నాయో చూడండి అసలు, క్లౌడ్ ఎండ్యూర్ మైగ్రేషన్ ఇదంతా కూడా. సో అగైన్ నాకు ప్రాబ్లం ఏంటంటే బ్యాండ్ విత్ ప్రాబ్లం అండి, అది ఉంటే ఇంకా బాగా చేయొచ్చు యాక్చువల్గా. బట్ ఇదేంటంటే రెండు క్లౌడ్స్ మీద మీరు కావాలంటే ఇది వాడుకోవచ్చు అనమాట. సో చాలా బ్లాగ్స్ కూడా ఉన్నాయి, కొంచెం చదవండి. చూడండి, మైగ్రేటింగ్ ఏ ఫిజికల్ సర్వర్ టు AWS ఫ్రీ విత్ AWS ఇది అనమాట. యాక్చువల్ మీరు కావాలంటే ఇది కూడా చేయొచ్చు, యాక్చువల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఇక్కడ సోర్స్ ఎండ్ పాయింట్ లో మనం అజూర్ సర్వర్ ఎండ్ పాయింట్ ఇస్తే వర్కౌట్ కదండి. ఎక్కడన్నా పెట్టుకోండి డేటాబేస్ సోర్స్ ఎండ్ పాయింట్, మీరు అది Azure లో ఉండొచ్చు, ఆన్ ప్రెమిస్ లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ కనెక్టివిటీ ఉన్నంత వరకు ఎక్కడైనా మీరు ప్లేస్ చేయొచ్చు దాన్ని. హర్ష గారు, ఎస్ సార్ అది మీరు నిన్న చెప్పిన సర్వర్ మైగ్రేషన్ కి మా దగ్గర VMware ఎన్వైరన్మెంట్ లేదు కాబట్టి వర్క్ స్టేషన్ మనం ఒక AWS లో ఒక సర్వర్ బిల్డ్ చేసి దాంట్లో వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి అయినా చేసుకోవడానికి కుదురుతుంట సార్ అట్లా ఏమైనా? అట్లా కుదరాలంటే ఫస్ట్ మరి SMS ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు మీరు? అది ఇన్స్టాల్ చేయాలి కదా, అది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు? అంటే మీరు Azure లో ట్రై చేయొచ్చు. సో కానీ కష్టం అనమాట, ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఉంటేనే వర్కౌట్ అవుతుంది మీకు. అది ఒకవేళ అది ఉన్నా ఒకసారి SMS ఎలా ఇన్స్టాల్ చేశారు అనుకోండి, vCenter ఎక్కడి నుంచి తెస్తారు? సో ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని మైగ్రేట్ చేయడం కుదురుతుంది. కష్టం అండి కొంచెం. బట్ సో ఇక్కడ చూస్తే మీకు మైగ్రేటింగ్ టు AWS యూజింగ్ క్లౌడ్ ఎండ్యూర్ అని చెప్పి, మీరు ఇక్కడ ఈ బ్లాగ్ చూసారు అనుకోండి, ఇతను ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాడు అన్నమాట ఏంటి పరిస్థితి అని చెప్పి, మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నేను మాట్లాడాలనుకున్న అంత టెర్మినేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చి కొంచెం చిన్న చిత్తగా ఉన్నాయండి యాక్చువల్గా. మీకు కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ మీకు అప్లికేషన్ ఇంటిగ్రేషన్కి వచ్చారు అనుకోండి, ఇక్కడ వచ్చి మీకు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని ఉంటుంది యాక్చువల్గా. యాజ్ వెల్ యాజ్ ఆ తర్వాత స్టెప్ ఫంక్షన్స్ అని ఉంటుందండి. ఇంకా నేను చాలా రోజు నుంచి దీని జోలికి పోదాం అని చూస్తున్నాను కానీ వర్కౌట్ కావట్లేదు, టైం కుదరక కానీ ఏదైనా కూడా.
సరే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటే మనం చాలాసార్లు చూసామండి, క్లౌడ్ వాచ్ లో చూసాము. మనకి టాపిక్స్ మీరు దాన్ని ఏమంటారు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రిప్షన్స్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్స్ అదేముంటుంది, మీకు ఈమెయిల్ పంపిస్తుంది, లేకపోతే మీ ఎండ్ పాయింట్ వచ్చి ఏదైనా ల్యాండా ఉంటే ల్యాండా ట్రిగర్ చేస్తుంది, హెచ్టిటిపి ఎండ్ పాయింట్స్ మీ టికెటింగ్ టూల్ ఏమైనా ఉంటే పంపిస్తుంది. బట్ సింపుల్ అంటే నోటిఫై చేస్తుంది. ఇంకా ఇంక్లూడ్ మీరు దాన్ని ఏమంటారు, ఇంక్లూడ్ మీరు డేటాబేస్ ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కూడా ఈవెంట్స్ మీకు ఏమైనా కావాలంటే ఈవెంట్స్ అన్ని కూడా రిప్లికేషన్ క్రియేటెడ్, టాస్క్ యాజ్ డిలీటెడ్, స్టార్టెడ్, ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనమాట. ఇదన్నీ కూడా మీరు ఈవెంట్ సబ్స్క్రిప్షన్స్ లో పెట్టారనుకోండి, ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు ఆటో స్కేలింగ్ లో పెట్టడానికి వస్తుంది, అంటే నోటిఫై చేస్తుంది, మీకు పలాంది జరుగుతుందని నోటిఫై చేస్తుంది అనమాట. సో తర్వాత వచ్చి ఈ స్టెప్ ఫంక్షన్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. నౌ దీన్ని లాంబ్డాకి రీప్లేస్మెంట్ గా చేయొచ్చు. సో మీరు ఎవరన్నా లాంబ్డాలో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ చెప్పగలరా? ఎవరన్నా మేజర్ డిసడ్వాంటేజ్ లాంబ్డాలో ఆలోచించి. ఎస్, అది ఓన్లీ ఒక లిమిటెడ్ టైం వరకే ట్రై చేయగలుగుతుంది, దాంతో ఫెయిల్ అయిపోతుంది. ఎస్, అది కరెక్ట్. నేను చెప్పినట్టు ఆ రోజు ఏం చెప్పాను మీకు, మాక్సిమం ఎంత టైం అండి లాంబ్డా? 5 ఎంత చెప్పాను? ఇప్పుడు 15 minutes. 15 minutes. స్టార్టింగ్ లో 5 minutes ఉండేది, తర్వాత 15 minutes కి వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. సో కాబట్టి 900 seconds కంటే మీ యొక్క ప్రాసెస్ ఎక్స్టెండ్ అయిందంటే లాంబ్డా మీకు పనికిరాదు. మీరు ఇంటర్వ్యూకి వచ్చారంటే నేను కష్టపడాల్సిన పని లేదు, ఇలాంటిది ఒక చెమ కుదరంటే అయిపోయింది ఇంటర్వ్యూ. ఓకేనా? సో కాబట్టి దానికి ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు, దానికి మీకు స్టెప్ ఫంక్షన్స్ ఏంటంటే, స్టెప్ ఫంక్షన్స్ లోపల మీరు లాంబ్డా వాడుకోవచ్చు. ఓకే, మీరు ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ వచ్చి మీకు మోస్ట్ లైక్ ఏ బిజినెస్ ప్రాసెస్ లాగా అనుకోండి. ఫస్ట్ వచ్చి ఏదైనా డిప్లాయ్ చేయాలా, తర్వాత కాన్ఫిగర్, ఇట్లా ఒక ప్రాసెస్ ఉందనుకోండి. దీని ప్రాక్టికల్ నేను ఇంకా చేయలేదండి, అందుకని. సో మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ గా రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి నాకు వచ్చి చెక్ చేసుకోవాలా, దాన్ని ఏమంటారు S3 చెక్ చేయాలా, తర్వాత ఒక కాపీ చేయాలా, తర్వాత ఇది ఫెయిల్ అయితే ఏం చేయాలా, పాస్ అయితే ఏం చేయాలా, ఒకవేళ పాస్ అయినప్పుడు కింద నెక్స్ట్ ఏం చేయాలా, ఇలాంటి అంటారు యాక్చువల్ గా. దీని లోపల కూడా పోవచ్చు యాక్చువల్ గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, సో నేను ఒక ప్రాసెస్ రాయాలనుకుంటున్నాను. ఏమని రాయాలనుకుంటున్నారు మీరు ఒకసారి జాయిన్ అయిపోయినాక ఫీజు పే చేశారు అనుకోండి, నేను మీకు వీడియోస్ యాక్సెస్ ఇవ్వాలి కదా. దానికి నేను ఏం చేయాలా, ప్రాసెస్ ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్ గా బ్యాక్ అండ్ ప్రాసెస్ వెళ్ళిపోయి ఏ అయితే నేను ఈమెయిల్ అడ్రస్ ఇచ్చానో వాటికి అన్నిటికి కూడా ఆటోమేటిక్ గా, అంటే నేను వీడియో అప్లోడ్ అయిన వెంటనే అందరికి యాక్సెస్ వచ్చేయాలి అనే ఒక ప్రాసెస్ కావాలనుకోండి, నేను పెట్టచ్చు అనమాట యాక్చువల్ గా. సో దీంట్లో రాయొచ్చు యాక్చువల్, కాకపోతే కొంచెం అంత ఈజీ కాదండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, బట్ నేర్చుకుంటే మంచిది, బట్ ఇట్స్ మోర్ టువర్డ్స్ డెవలపర్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ కాదు. ఇక్కడికి వచ్చి AWS స్టెప్ ఫంక్షన్స్ యూస్ కేసెస్ అంటాను. or workflow in multiple services needed. So వీళ్ళు ఏంటంటే ETL అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రో సర్వీసెస్ లో కూడా వాడుతున్నారండి. ఏం చేయాలి, అప్లికేషన్స్ దట్ ఇంప్లిమెంట్ మైక్రో సర్వీసెస్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ బై సింప్లిఫైయింగ్ ద ఆర్కెస్ట్రేషన్ వర్క్. హై లెవెల్ టాస్క్ కెన్ బి కంపోజ్ విత్ మల్టిపుల్ సర్వీసెస్ దట్ ఆర్ కోఆర్డినేటెడ్. కాంప్లెక్స్ లాజిక్ అండ్ రూల్స్ కెన్ బి అప్లైడ్ టు ద వర్క్ ఫ్లో in order to account to exceptional cases. The retry mechanism embedded in the step functions basically. Okay, and integration with the AWS Lambda కూడా ఒక పార్ట్ గా దాంట్లో వాడొచ్చు అండి యాక్చువల్ గా. ఓకే, సో why you should use them. ఓకే, చూద్దాం ఎందుకు యూజ్ చేయాలి. Setting up a headless Chrome that you run in AWS using Puppeteer API, Chrome Navigate, the second post. సో మీకు ఇలా ఉంటుంది అనమాట స్టెప్ ఫంక్షన్స్ అంటే. బేసిక్గా స్టార్ట్ జనరేట్ PDF ఈజ్ ఎన్క్రిప్షన్ రిక్వైర్డ్, కావాలంటే ఎన్క్రిప్ట్ సెండ్ మెయిల్. ఇది ఒక ప్రాసెస్ రాశాడు. ఆ ప్రాసెస్ కూడా దేని మీద రాశాడు,
AWS step functions lets you to coordinate multiple AWS services into serverless workflow so that you can build and update. సో ఒక పని చేద్దాం, నేను ఒక డాకర్ ECR కి పంపించాలనుకోండి, అంటే కోడ్ బిల్డ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ AWS ECR build image స్టెప్ ఫంక్షన్స్ వచ్చాను అనుకోండి. అంటే మీ యూస్ కేస్ కోసం చెప్తున్నానండి. మేనేజ్ ECS ఆర్ ఫార్గేట్ టాస్క్ విత్ స్టెప్ ఫంక్షన్స్. లెట్ స్టెప్ ఫంక్షన్స్ కంట్రోల్ ద AWS సర్వీసెస్ డైరెక్ట్లీ త్రూ అమెజాన్ స్టేట్స్ అంటారు, స్టేట్ లాంగ్వేజ్ అంటారు యాక్చువల్లీ వాడుకోవచ్చు. సో రన్ టాస్క్, యాక్చువల్గా రన్ టాస్క్ ఏం చేస్తుంది మీరు చూస్తే క్లస్టర్ గ్రూప్ ఏం కావాలో చూస్తున్నాయి. అంటే ఇది చూడండి, యాక్చువల్గా మీకు టైం దొరికితే యాక్చువల్ అక్కడ నేను ఇప్పుడు పని చేయలేదండి, కానీ ఇలాంటిది ఒకటి ఉందని తెలిస్తే మీరు చేస్తారు కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ స్టార్టెడ్ అని చెప్పి రన్ ఏ ECS టాస్క్ వెయిట్ టు కంప్లీట్. స్టేట్స్ ఏంటి, టైప్ వచ్చి ఇది ఇచ్చాడు, యాక్చువల్గా పారామీటర్స్ ఏమన్నా ఇచ్చాడు. ఇది రన్ అవుతుంది, ఇది అయిపోయినాక నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనమాట. అలా చేసుకుంటూ పోతారు యాక్చువల్గా. సో 1 by 1. సో మీకు ఇదే లాంబ్డా నుంచి చేయాలనుకోండి, మేబీ ECS లో క్లస్టర్ క్రియేట్ అయిపోయి తర్వాత అన్ని పెట్టడానికి మీకు మోర్ దెన్ 15 minutes పెట్టేటప్పుడు మీకు ఫెయిల్ అయిపోతుంది కదా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు స్టెప్ ఫంక్షన్స్ వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు అమెజాన్ MQ అండ్ SQS ఉందండి యాక్చువల్గా. ఓకే, సో ఈ రెండు వచ్చి క్యూ సర్వీస్. యాక్చువల్గా క్యూ సర్వీసెస్ అంటే ఏంటంటే మీకు అప్లికేషన్స్ కి ఒకదానికి మాట్లాడుకోవాలంటే మీకు ఏంటంటే మీకు క్యూస్ అవసరం అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సో ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ వచ్చి ఒక ఆఫర్ ఇచ్చింది, 500 రూపీస్ 501 రూపీస్తో మీరు రీఛార్జ్ చేస్తే 2 GB డేటా ఫర్ 365 days అని పెట్టారు అనుకోండి. జస్ట్ ఇమాజిన్. సో ఆబ్వియస్ గా ఏమంటారు, జనాలంతా కూడా దాని మీద పడతారుగా. సో దాని మీద పడ్డారు అనుకోండి, అందరూ ఒకేసారి 501 రీఛార్జ్ అని చెప్పి 10 లక్షల మంది ఒక్కసారి పంపించారు అనుకోండి, అన్ని రిక్వెస్ట్లు ఒకేసారి హ్యాండిల్ కాదు కదా. అందుకే మీరు చూడండి, కొన్నిసార్లు ఏమవుతుంది, మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన కొంచెం సేపటి తర్వాత మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో, మీకు 1,00,000 మంది ఒకేసారి రీఛార్జ్ 501 రీఛార్జ్ పంపించారు అనుకోండి. ఓకే, అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు. అలా ఎగ్జిక్యూట్ చేయాలని నేను హై ఎండ్ సర్వర్ తేవాలా, దానికి మళ్ళీ ఖర్చు. అలా కాకుండా అన్నిటిని తీసుకెళ్లి ఒక మెసేజ్ క్యూలో పెడతాం అనమాట. ఆ క్యూస్ వచ్చి SQS అయి ఉండొచ్చు, అపాచీ MQ అంటే అమెజాన్ MQ అని ఇది అనొచ్చు అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఆ క్యూ పోల్ చేస్తుంది, మీకు అప్లికేషన్ ఏం చేస్తుంటే పోల్ చేస్తుంది అనమాట. ఎవ్రీ సెకండ్కి వచ్చి ఒక 10 users తీసుకో, వాళ్ళకి రీఛార్జ్ చేయి, మళ్ళీ 10 users అలా రీఛార్జ్ చేయి, అలా పోలింగ్ చేసి ఒక లాట్ తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అది ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఎక్కడో ఆ డేటా అంతా సేవ్ అయ్యి ఉండాలి కదా. సో అది వచ్చి మీకు క్యూ సర్వీస్ యాక్చువల్గా. సో SQS వచ్చి మీకు AWS డిఫాల్ట్ గా ఇచ్చింది, వేరేస్ MQ వచ్చి అపాచీ వాళ్ళదండి. ఓకే, సో ఈ ఈవెంట్ బ్రిడ్జ్ వర్క్ ఫ్లో నేను ఇంకా చూడాలండి. సో మోర్ ఇదేనా అప్లికేషన్ మోర్ టువర్డ్స్ డెవలపర్ యాక్చువల్గా, ఇట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్గా, మోర్ టువర్డ్స్ డెవలపర్ అనమాట. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ పైకి వస్తే మీకు వర్క్ స్పేసెస్ అని ఉంటుంది, వర్క్ మెయిల్ వర్క్ స్పేసెస్ అనమాట. వర్క్ స్పేసెస్ అంటే వర్చువల్ డెస్క్టాప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మీరు గూగుల్ పోయి యూట్యూబ్ నా ఛానల్కి పోతే నేను AD కనెక్టర్ అండ్ వర్క్ స్పేస్ అని వీడియో ఉన్న దాంట్లో చూపిస్తాను యాక్చువల్గా. సో వర్క్ మెయిల్ వచ్చి మీకు మెయిల్ సిస్టమ్ అనుకోండి, కానీ ఎవరు వస్తారు చెప్పండి, ఆల్రెడీ Office 365 మీకు AWS అజూర్ బాగా అంత బాగా ఇస్తుంటే, సారీ మైక్రోసాఫ్ట్ అంత బాగా ఇస్తుంటే దీనికి వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇది మాత్రం కొత్తదండి, AWS హనీ కోడ్, నాకేందో తెలియదు యాక్చువల్గా. సో ఓకే, ఏంటిది, build a better way to work. Amazon is fully managed service that allows you to quickly build mobile and web apps for the teams without any programming. Build honey code apps for managing almost like project, customers, everything. So looks like ఇది వస్తున్నారు. సో బేసిక్ వచ్చి మీకు చూస్తే ప్రైసింగ్ వచ్చి 1 team up to 20. సో బేసిక్ అయితే ఫ్రీ లాగా ఉంది, అన్లిమిటెడ్ వర్క్ బుక్స్. బట్ ఇక్కడ చూస్తే కింద ఉన్నాయి ప్రో, ఈ విధంగా ఉంది. బట్ టెస్ట్ చేయాలండి, కొత్తగా వచ్చింది యాక్చువల్గా. ఇది చూశాను, మొన్నే చూశాను. సో ఎన్ని చదువుతాను చెప్పండి, అన్ని చదవలేము. ఓకే, సో మనం రేపు ఏం చేద్దామంటే యాన్సిబుల్ అండ్ పపెట్ గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. అసలు ఏంటి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏంటి, దాని సంగతి ఏంటని రేపు మనం చూద్దాం. మండే వచ్చి మనం ఏం చేద్దామంటే డేటా అనలిటిక్స్ ఉంది కదా, దాని గురించి చూద్దాము మండే. ట్యూస్డే వచ్చి లాస్ట్ వచ్చి మనం దీని పేరేంటి, ఈ సర్టిఫికేషన్స్ గురించి మిగతా వాటి గురించి మాట్లాడదాం. యాక్చువల్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మీ రెజ్యూమ్ సంగతి ఏంటి అని కూడా మాట్లాడదాం. ఓకే,
క్వశ్చన్స్. హర్ష గారు చిన్నది అంటే అడ్మినిస్ట్రేటివ్ పనిచేస్తున్నాం, దానికి ఏమేమి టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి కూడా కొంచెం మీరు కొంచెం గ్యాదర్ నాకు రేపు చెప్తే లాస్ట్ మాట్లాడదామండి, లాస్ట్ లో మాట్లాడదాం. ఎస్ అదే అంటే అడ్మినిస్ట్రేటర్ గా ఏమేమి టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇంటర్వ్యూ చేస్తా అని చెప్తున్నారు కాబట్టి, అంటే ఏ టాపిక్స్ మీరు ఎక్కువ అడుగుతారు కదా ఉంటుంది కదా దాని మీద, ఆ విధంగా నేను ఏడబ్ల్యూఎస్ మీద ఎక్కువ వాడినండి. సింపుల్ ఏడబ్ల్యూఎస్ మీద వర్కౌట్ కాదు అసలు, రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ కాదు. నేను అదే పదే చెప్తూ వస్తాను. సో అడిగేది ఎట్లా అంటే మీకు అలాంగ్ విత్ డెవాప్సే క్వశ్చన్లు అడుగుతారు. వాట్ ఈస్ విపిసి, వాట్ ఈస్ EC2 ఇలాంటి క్వశ్చన్లు రావన్నమాట. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ తర్వాత డెవాప్స్ జాయిన్ అవుతా ఫస్ట్ AWS ఏదైతే ప్రాక్టీస్ చేయాలనేది మాకు కొంచెం ఐడియాకి వస్తుంది సార్. ఓకే చూద్దాం, కానీ చెప్తాను నేను, నాకు తెలిసి చెప్తాను అక్కడ నేను. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తే మీ ఎన్వైరన్మెంట్ ఏంటి, రీసెంట్ గా ఏం ప్రాజెక్ట్ చేశారు, దాని నుంచి మీకు బయటకి తీస్తాను యాక్చువల్ గా ఏంటి ఏమేం చేశారు, దీని లోపల ఎలా చేస్తారు అని చెప్పి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లాస్ట్ టైంలో, సో నేను ఇంటర్వ్యూ అడుగుతూ పోతానండి క్వశ్చన్స్ బేసిక్ గా, ఓకేనా. సో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే సో చూద్దాం ఎంతవరకు పోతుందో. సరే సార్. ఎనీథింగ్ ఎల్స్ గైస్? హర్ష, ఈ స్టెప్ ఫంక్షన్స్ లో మనం JSON లో రాస్తామా కోడింగ్ స్క్రిప్టింగ్? ఎస్ అవునండి, JSON ఉంటుంది. ఎస్ సార్ ఈ వర్క్ స్పేసెస్ మామూలుగా వర్చువల్ డెస్క్టాప్స్ అండి మామూలుగా? సేమ్ అవి కూడా EC2 మిషన్ అండి, కాకపోతే ఏంటంటే మీకు డెస్క్టాప్ మోడ్ లైక్ డెస్క్టాప్ ఓరియంటెడ్ గా ఉంటాయి అనమాట అంతే. అంటే మీ విండోస్ మెషిన్లు అట్లా ఇస్తారు అంటే మీ వర్క్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలా, అటువంటి వర్చువల్ డెస్క్టాప్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. Questions guys? చలో let's stop it today, meet you tomorrow. Okay, రేపు వచ్చి మనం కాన్ఫిగరేషన్ మేనేజర్ గురించి వెళ్దాం. ఓకే, bye for now guys, bye.